ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సాయి అఫీషియల్. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము గ్రాసరీ షాపింగ్ కోసం డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ రిన్ లిక్విడ్ అయితే తీసుకుంటున్నానండి. స్టార్టింగ్లో ఉండేది తీసుకోవచ్చు కదా, కానీ స్టార్టింగ్లో ఉండేది మాత్రం తీసుకోను. లాస్ట్ లైన్లో ఉండేదే తీసుకుంటాను. లాస్ట్ లైన్లో ఉండేది తీసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షను. స్టార్టింగ్ లైన్లో ఉండేది తీసుకుంటే ఎవరైనా యూజ్ చేసేసారేమో అని చెప్పి ఉంటుంది. అందుకని లాస్ట్ ఉండేదే తీసుకుంటాను. అది ఏ వస్తువు అయినా సరే, పర్ఫ్యూమ్స్ అయినా ఏమైనా అలానే తీసుకుంటాను. నాలాగా మీలో ఎంతమంది తీసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చూడండి, స్మాల్ సైజ్ డస్ట్బిన్ 1.5 లీటర్ అంట. అలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, సేమ్ అలానే ప్రెస్ చేస్తే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. చాలా బాగుందండి, చిన్న సైజు. తిరుగుతూ ఉన్నాను అటు ఇటు, ఇంకా ఏం తీసుకోవాలి, ఏమైనా మర్చిపోయానా అని చెప్పి. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తుకు వస్తాయి అన్నీ. అక్కడ ఉండేటప్పుడు ఏమి గుర్తుకు రావు. అప్పటికి నేను అన్నీ రాసుకొనే వెళ్తానండి లిస్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మర్చిపోతాను సేమ్. ఇంకా అన్నీ తీసేసుకొని బిల్ కౌంటర్ దగ్గర అయితే వచ్చేసాము. బిల్ వేయించేసుకొని ఇంకా బయట అయితే వెయిట్ చేస్తూ ఉన్నామండి. మా హస్బెండ్ అయితే పాప్కార్న్, ఐస్ క్రీమ్ తెస్తానని చెప్పి వెళ్ళున్నాడు. వాటి కోసం అయితే వెయిటింగ్. ఇదిగోండి తెచ్చేసాడు పాప్కార్న్. ఇక్కడ పాప్కార్న్ అయితే చాలా బాగుంటుందండి, మాకు చాలా ఇష్టము. ఎక్కువే తెచ్చుకుంటాము, ఇంటికి కూడా తెచ్చుకుంటాము. బాగుంటుంది అక్కడ పాప్కార్న్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సాయి అఫీషియల్. ఫ్రెండ్స్ డీమార్ట్ నుంచి అయితే వచ్చేసాము. వచ్చి లంచ్ చేసేసి ఇంకా ఇవి సర్దుకుందాము అని చెప్పి తీస్తుంటే గుర్తొచ్చింది వీడియో తీద్దాము అని చెప్పి. ఇంకా అందుకని వీడియో అయితే ఆన్ చేశాను. ఇప్పుడు నేను ఏమేమి తెచ్చుకున్నావన్నీ మీకు షేర్ చేస్తాను. గ్రాసరీస్, స్నాక్స్ ప్లస్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇలా చాలా తెచ్చాను. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. 2 క్యారీ బ్యాగ్స్ అయితే అయ్యాయండి. బిల్ అయితే చాలా ఎక్కువే అయింది. ఇంకా ఏం చేస్తాం, కావాలి కదా ప్రతి ఒక్కటి అని చెప్పి తీసుకున్నాను. ఇంకా మరి వేస్ట్ అయితే ఏం చేయలేదు, అన్నీ ఇంపార్టెంట్వే తీసుకున్నాను. అవి ఏమేమో మీకు షేర్ చేస్తాను, చూడండి బ్లాగ్లో. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ 2 క్యారీ బ్యాగ్స్ అయితే అయ్యాయండి. ఇప్పుడు ఫస్ట్ ఒక క్యారీ బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తాను వాటిలో ఏమేమి ఉన్నాయో.
వీడియో చూస్తూ ఉండండి, స్కిప్ మాత్రం చేయబాకండి. ఫస్ట్ అయితే ఇదండి, స్నాక్స్ బాక్స్ ప్లస్ టిఫిన్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు సెట్గా. ఇది రెండు వచ్చి మీకు 150 రూపీస్ పడిందండి, అంటే 149 రూపీస్ పడింది. దీని యాక్చువల్ ప్రైస్ ఏమంటే 200 అండి ఎంఆర్పి, కానీ డిమార్ట్ ప్రైస్ 50 రూపీస్ అయితే లెస్ అయింది, 149 రూపీస్కి అయితే వచ్చింది మాకి. నెక్స్ట్ వచ్చి లేస్ ప్యాకెట్ అండి. ఇది కూడా మా బాబు కోసమే తీసుకున్నాను, అంటే స్నాక్స్ అలా వేసి పంపించాలి కదా మార్నింగ్ టైం, అందుకని ఇది తీసుకున్నాను. లేస్ ప్యాకెట్ 30 రూపీస్. ఇది వచ్చి స్ప్రే అండి, పార్క్ ఎవెన్యూ స్ప్రే. ఇది వచ్చి 1+1 ఆఫర్ ఉండింది, మీకు 275కి 1+1 ఆఫర్ అండి, అందుకని మేము ఒకటి తీసుకున్నాము. ఇది కూడా ఫాగ్ కూడా అండి, ఇది కూడా 275కి 1+1. ఇది ఒకటి తీసుకున్నాము, రెండు సేమ్ కాకుండా ఇది ఒకటి తీసుకున్నాము. అంటే బై 1 get 1 మీకు బెస్ట్ ప్రైస్ అండి. 275కి 2 అనేది మామూలుగా అయితే 275 సింగిల్ ప్రైస్ అది, కానీ మీకు ఒక సింగిల్ ప్రైస్కి 2 ఐటమ్స్ వచ్చాయి, అందుకని పార్క్ ఎవెన్యూ ఒకటి, ఫాగ్ ఒకటి అయితే తీసుకున్నాము. స్ప్రే బాటిల్స్, పర్ఫ్యూమ్. ఇది వచ్చి బాస్మతి రైస్ అండి, దావత్ కంపెనీ బాస్మతి రైస్. బాగుంటాయి ఇవి, నేను యూజ్ చేసేటివి ఇవే, అందుకని ఇది ఒక 1 kg తీసుకున్నాను. ఇది వచ్చి డిష్ వాషర్ అండి, ఎక్సో కంపెనీ తీసుకుంటాను. ఇది కూడా బై 1 get 1 వస్తాయండి, అందుకని ఇది తీసుకుంటాను. 172 రూపీస్కి బై 1 get 1, 2 వచ్చాయండి క్వాంటిటీ. ఎక్సో బాగుంటుంది ఇది, ఇదే నేను యూజ్ చేసేది అంట్లు తోమేదానికి. సన్ఫ్లవర్ ఆయిల్ అండి, ఫ్రీడమ్. ఇదైతే 2 లీటర్స్ బాటిల్ ఒకటి తీసుకున్నాను, ప్లస్ 1 లీటర్ది ఏమంటే ప్యాకెట్ తీసుకున్నాను. ఇది వచ్చి సేమియా ప్యాకెట్ అండి, ఈ కంపెనీయే తీసుకుంటాను నేను. సేమియా ప్యాకెట్ కూడా బాంబినో సేమియా బాగుంటుంది. ఇది సేమియా పాయసంకైనా లేకపోతే సేమియా ఉప్మాకైనా బాగుంటాయి. నేను యూజ్ చేసేది మాత్రం ఇదే అండి. ఇది వచ్చి మీకు ఎంఆర్పి వచ్చి 85 రూపీస్ ఉందండి, కానీ డిమార్ట్ ప్రైస్ వచ్చి 67 రూపీస్ మాత్రమే అండి. మీకు ఈజీగా ఒక 15 రూపీస్ అయితే లెస్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చి 85, కానీ డిమార్ట్ ప్రైస్ వచ్చి 67 రూపీస్ అండి, అందుకే మేము డిమార్ట్ నుంచే తెస్తాము ఆల్మోస్ట్ గ్రాసరీస్. ఇంకా అయిపోతే ఇక్కడ తెచ్చుకుంటాము. అంటే రేట్స్ అనేవి చాలా డిఫరెన్స్ ఉంటాయి బయటికి డిమార్ట్కి, అక్కడికి ₹1 తక్కువే ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడే తెస్తాము. సేమియా ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాము. ఇంకా ఆశీర్వాద్ సాల్ట్ అండి, 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. టాటా సాల్ట్ నాకు ఇష్టం ఉండదు, అది కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ క్వాంటిటీ వేయాలి. ఇది కొంచెం వేసినా మీకు సాల్టీగానే ఉంటుంది, అందుకని ఇంకా ఆశీర్వాద్ కంపెనీ తీసుకున్నాను. సాల్ట్ 2 క్వాంటిటీ అయితే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకా సేమ్ అండి, ఆశీర్వాద్ కారపొడి, ఇవి కూడా 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇవి కూడా నేను ఆశీర్వాదే వాడతాను, కంపెనీ బాగుంటుంది కాబట్టి ఇంకా ఈ కంపెనీ వాడతాను ఆల్మోస్ట్ అన్ని. ఆశీర్వాద్ కారం ప్యాకెట్స్ క్వాంటిటీ 2 తీసుకున్నాను. ఇంకా గోధుమ పిండి, ఇంకా ఇది కూడా అలాగే అండి, ఇంకా ఆశీర్వాదే తీసుకున్నాను. ఇది ఒక 1 kg తీసుకున్నాను, అంటే ఇంట్లో ఉంది ఆల్రెడీ 1 kg, సో అందుకని ఇంకా ఇది ఒకటే తీసుకున్నాను, 1 kg మాత్రమే తీసుకున్నాను. ఆశీర్వాద్ గోధుమ పిండి బాగుంటాయి చపాతీస్ చేసుకుంటే వీటితో. టీ పొడి అండి, 3 రోజెస్ టీ పొడి వాడతాను. ఇది వాడతాను, ప్లస్ తాజ్ మహల్ ఉంది కదా అది కూడా వాడతాను. అది ఉంది ఇంట్లో ఒక బాక్స్, అందుకని ఇప్పుడు 3 రోజెస్ అయితే తెచ్చుకున్నాను ఒక డబ్బా. ఇది వచ్చి మీకు 250 grams అండి, 3 రోజెస్ క్వాంటిటీ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది సోడా ఉప్పు అండి,
ఇది కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను, అయిపోయింది ప్రెసెంట్, అందుకని 1 ప్యాకెట్ తీసుకున్నాను. ఇది ఎక్కువ వాడము కాబట్టి కొన్ని ఎక్కువ రోజులే వస్తుంది, అంటే దీని యూజ్ ఎక్కువ ఉండదు కదా, ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి ఇలా మాత్రమే వాడతాం కాబట్టి కొద్దిగా ఎక్కువ రోజులే వస్తుంది. 1 ప్యాకెట్ తీసుకున్నాను. ఇవైతే అప్పడాలండి, ఇవైతే బై 1 గెట్ 1 అని చెప్పి ఇంకా ఇది తీసుకున్నాను. అప్పడాల ప్యాకెట్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అలా ఏముండదు. దీని కాస్ట్ కూడా దీనిలో వేసేసి ఉంటారు, కొంచెం అనేది లెస్ అవుతుంది. ఇంకా మనకు అవన్నీ కనిపించవు కదా, బై 1 గెట్ 1 అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా వస్తుంది అని చెప్పి ఆత్రం పడి తీసుకుంటాము. డైరీ మిల్క్ అండి, ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు తినేదానికి బాగుంటుందని చెప్పి ఇంకా ఇవి తీసుకున్నాను ఒక ప్యాకెట్. మా బాబు ఉన్నీడు, నాకన్నా ముందు తనే తినేస్తాడు. ఇంకా డైరీ మిల్క్ తీసుకున్నాను ప్యాకెట్. ఇవైతే మిరియాలండి, రసంలోకి పొంగల్లోకి వాటిలో వాడితే బాగుంటుంది. మిరియాలు అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. మెంతులు కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఆవాలు అయితే 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఇది కొంచెం ఎక్కువ వాడతాం కదా, ప్రతి తిరగమాతకి ఆవాలు అనేది కంపల్సరీ కాబట్టి ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇవి యాలకలండి, ఇది నేను ఎక్కువ టీలో యూజ్ చేస్తాను, డైలీ యూజ్ చేస్తాను టీలో. ఇది వేస్తే బాగుంటుంది ఫ్లేవరు, టీలోకి అయితే ఖచ్చితంగా ఇదే వాడతాను. యాలకలు, ఇదైతే లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ అండి. హ్యాండ్ వాష్ అయిపోయింది, ఇంతకు ముందు సంతూర్ వాడేవాళ్ళము హ్యాండ్ వాష్, ఇప్పుడైతే లైఫ్ బాయ్ తెచ్చుకున్నాము. కొత్తది ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా ఇది ఎలా ఉందో చూడాలి. ఒకటి ప్యాకెట్ ఇచ్చారు, ఒకటి పౌచ్ చిన్నది, ఒకటి ఏమంటే ఇలాగా. పెప్పర్ పౌడర్ అండి, ఇది కూడా బై 1 గెట్ 1 అని చెప్తే తీసుకున్నాను. ఇది నేను ఇంకా మసాలా కర్రీస్ అలా చేసేటప్పుడు ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఇవి పెప్పర్ పౌడర్, ఆచీ కంపెనీ. క్వాంటిటీ అయితే 2 తీసుకున్నానండి. జీలకర్ర, ఇది 1 ప్యాకెట్ తీసుకున్నాను. ఇదైతే ఇంగువండి, సాంబార్లోకి రసంలో అలా యూజ్ చేస్తే బాగుంటుంది ఫ్లేవరు, టేస్ట్ కూడా బాగుంటుంది మీకు, అందుకని ఇది 1 బాక్స్ తీసుకున్నాను. ఇంగువ, ఇది వచ్చి గరం మసాలా పౌడర్ అండి, ఆల్రెడీ ఇంట్లో ఒక ప్యాకెట్ ఉంది, సో అందుకని చెప్పి ఇంకోటి తీసుకున్నాను. ఇది వచ్చి కెచప్ అండి, టొమాటో సాసు. ఇంకా మా బాబు అయితే చట్నీ ఇవన్నీ తినడండి దోశలోకి, ఇంకా ఇదే తింటాడు. సాస్ టొమాటో కెచప్ వేసుకుంటాడు దోశలోకైనా ఎందులోకైనా, ఇంకా అందుకని తన కోసమే ఇది కేవలము కెచప్ టొమాటో. ఇంకా మా బాబువి సోప్స్ అండి, సంతూర్ బేబీ సోప్స్ అయితే వాడతాను మా బాబుకి, అవి తెచ్చుకున్నాను. ఎప్పుడు ఉండవు ఇవి డీమార్ట్లో, ఈసారి మాత్రమే దొరికాయి. నేను ఎప్పుడు బయటే పర్చేస్ చేస్తాను, ఎందుకంటే అక్కడ దొరకవు నాకు, గ్రాసరీస్కి వాటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనుకుంటాను కానీ అక్కడ ఉండవు. సో అందుకని ఈరోజు ఉన్నాయి, సో అందుకని ఇది తీసుకున్నాను. దీంట్లో ఏమో 3 ఉంటాయండి క్వాంటిటీస్, 3 సోప్స్ అయితే ఉంటాయి. ఇది వాడతాను నేను మా బాబుకి, సంతూర్ బేబీ సోప్. ఇప్పుడైతే ఒక బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయిందండి, ఇప్పుడు సెకండ్ బ్యాగ్ అయితే తీస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెకండ్ బ్యాగ్ ఓపెన్ చేద్దాము, వీటిలో ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ బాటిల్ మా ఫ్రెండ్ వెన్నెల అని ఉందండి, వాళ్ళ బాబు కోసం అయితే తీసుకున్నాను ఈ బాటిల్. తను చెప్పింది ఫోన్ చేసి తీసుకోమని చెప్పి, అందుకని తీసుకున్నాను. 1 year 1 month ఏమో అండి బాబుకి, ఇంకా తీసుకున్నాను. ఇవైతే మీకు బ్యాగ్స్లో పెట్టుకున్న, హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకున్న లీక్ అవ్వవండి, బయటికి వెళ్ళేటప్పుడు జర్నీలో అలాగా బాగుంటాయి క్వాలిటీ అనేది. ఇది వచ్చి మీకు 150 రూపీస్ అండి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇందాక చెప్పాను కదా 2 లీటర్స్ ఒక బాటిల్ తీసుకున్నాను అని చెప్పి, ఫ్రీడమ్ ఆయిల్.
2 లీటర్స్ ఒక బాటిల్ తీసుకున్నాను, 1 లీటర్ వచ్చి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. మొత్తం 3 లీటర్స్ అండి ఆయిల్. ఇది వచ్చి రిన్ అండి, లిక్విడ్. మాది టాప్ లోడ్ వాషింగ్ మిషన్, సో అందుకని ఇంకా టాప్ లోడ్ లిక్విడ్ అయితే తీసుకున్నాను. రిన్ బాగుంటుందండి, మరకలు కూడా బాగానే పోతాయి. ఇది ఒకటి 2 లీటర్స్ అండి. ఇది ఇవైతే ఎండుమిరపకాయలు అండి, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవైతే సాయి పప్పు అండి, పుట్నాల పప్పు అంటారు కదా, ఆ పప్పు. ఇవి తక్కువే యూజ్ చేస్తాను, అందుకని కొంచెం తక్కువే తీసుకున్నాను. క్వాంటిటీ వచ్చి మీకు 500 అంటే 1/2 kg అయితే తీసుకున్నాను. 1/2 kg తీసుకున్నాను. ఇది వేరుశనగ పప్పు అండి. చట్నీలోకి అయితే ఇదొక్కటే యూజ్ చేస్తాను నేను, పుట్నాల పప్పు అయితే వెయ్యను, ఇదొక్కటే యూజ్ చేస్తాను చట్నీకి అయితే. ఇదైతే 2 kgs అండి, 2 kgs వేరుశనగ పప్పు. ఇదొక్కటే వేస్ట్ చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ. అదైతే నేను అస్సలు యూజ్ చేయను. ఇది పచ్చిమిరపకాయలు ఇవి వేసే చేస్తాను చట్నీ, బాగుంటుంది టేస్ట్. దోశలోకి, ఇడ్లీలోకి అలాగా. ఇది వచ్చి కందిపప్పు అండి. ఇది కందిపప్పు 2.5 kg తీసుకున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా పప్పు, రసము ఈ రెండే ఉంటాయండి ఎప్పుడు. ఎందుకంటే బాబున్నాడు కదా, అందుకని ఈ రెండు కంపల్సరీగా ఉంటాయి డే బై డే. అందుకని చెప్పి 2.5 kg తీసుకున్నాను కందిపప్పు. ఇది వచ్చి మినప్పప్పు అండి. ఇది కూడా మీకు 2.5 kg తీసుకున్నాను. ఇది కూడా 2.5 kg తీసుకున్నాను. ఎందుకంటే టిఫిన్స్కి అలా వేస్తానే ఉంటాను. 1 వీక్ ఒకసారి, 1 వీక్కి 3 times 2 times అలా వేస్తానే ఉంటాను టిఫిన్స్కి, దోశకి, ఇడ్లీకి అలాగా. అందుకని చెప్పి ఇది 2.5 kg తీసుకున్నాను. ఇది కూడా ఇదైతే పచ్చెనగపప్పు అండి. ఇదైతే మీకు 1 kg తీసుకున్నాను. దీంతో అంత యూజ్ ఎక్కువ ఉండదని చెప్పి నాకు ఎప్పుడైనా చేస్తాను మసాలా వడలు ఇలాగా, ఇంకా మిగతా దేనికి అంత యూజ్ ఉండదు కాబట్టి ఎందుకని 1 kg అయితే తీసుకున్నాను. ఇది తెచ్చుకున్నాడండి మా బాబు, టిక్ టాక్. ఇంకా నెక్స్ట్ వచ్చి మ్యాగీ ప్యాకెట్స్. అంటే తను ఒకరోజు దోశ తింటే ఒకరోజు మ్యాగీ ఉండాలి కంపల్సరీగా. మ్యాగీ అయితే తీసుకున్నాను. నేనైతే ఇవి తింటాను ఎక్కువగా, అందుకని ఇది తీసుకున్నాను. ఇప్పి నూడిల్స్. దీంట్లోకి అయితే వెజ్జీస్ అవన్నీ వాళ్ళే పౌడర్లో ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఇది అయితే నాకు ఇష్టం ఎక్కువ, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను, అదొకటి తీసుకున్నాను. ఇవే అండి మా డిమార్ట్ షాపింగ్. ఇంకా బాటిల్స్ అయితే నాకు ఈ మోడల్ నచ్చి ఈ మోడల్ తీసుకున్నానండి. ఇది ఎంత అనుకుంటున్నారు అంటే 21 రూపీస్ అండి. ఇది ఎంఆర్పి 25 ఉంది, కానీ డిమార్ట్ ప్రైస్ వచ్చి 4 రూపీస్ తగ్గింది, 21 రూపీస్. ఇది ఈ మోడల్ నచ్చి తీసుకున్నాను, కొత్తగా అనిపించింది ఈ మోడల్, అందుకని చెప్పి ఇది తీసుకున్నానండి. ఇది ఒక కలర్ తీసుకున్నాను, 3 బాటిల్స్ తీసుకున్నాను. ఇది ఒక కలర్ 2 తీసుకున్నానండి. మొత్తం 5 బాటిల్స్ తీసుకున్నాను ఇలాంటివి. ఇది 3 తీసుకున్నాను, ఇవి 2 తీసుకున్నాను. ఇంకో మోడల్ ఏమంటే ఇలా తీసుకున్నానండి. అంటే అవి అంతా ఫ్రిడ్జ్లో కింద షెల్ఫ్లో పెడతాను. ఇది పై షెల్ఫ్, అంటే అంత పెద్ద బాటిల్స్ సరిపోవు, మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇవి చిన్నవి తీసుకున్నాను 2. ఇది కూడా అంతే అండి, 21 రూపీస్. ఖచ్చితంగా నేను ఇయర్లీ వన్స్ అయితే బాటిల్స్ అయితే చేంజ్ చేస్తాను. సమ్మర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచే తెచ్చుకుంటాను, డిమార్ట్ నుంచే. కాస్ట్ తక్కువ అండి, మోడల్స్ ఎక్కువ ఉంటాయి, అందుకని ఎవ్రీ సమ్మర్ అనేది బాటిల్స్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేస్తాను ఫ్రిడ్జ్లోటివి. ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్, అంతే. ఫ్రెండ్స్ బిల్ అయితే 4382 రూపీస్ అయ్యిందండి డిమార్ట్లో మేము షాపింగ్ చేసింది. ఫ్రెండ్స్ వీడియో అయితే ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.
పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా. బాయ్.